భారతదేశంని భరతమాత అనడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్న మగవాళ్ళు వాళ్ళ ఇంటి భార్యని మహాలక్ష్మిగా కొలుస్తారు. అవునా? అట్లాంటిది రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆడోళ్ళందరూ బస్సులలో ఒకరి జుట్లు ఒకరు వీక్కొని అంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన ఈ రేవంత్ రెడ్డిని మనందరం కలిసి ఏం చేయాలి? బూరువీకి షారుగాయాలనా వద్దా? కాద్దామా? ఒక్కొక్క భర్త తన భార్యని మహాలక్ష్మి లాగా చూసుకుంటుంటే ఫ్రీ బస్ ఇవ్వగానే వీళ్ళకు టైంపాస్ కోసం వీళ్ళు బస్సులో పోతే ఒకరికొకరు లొల్లిలై జుట్లు వీక్కుంటున్నారు. ఇదా తెలంగాణ ఆడబిడ్డలకు నువ్వు ఇచ్చే బహుమతి? ఏమనుకుంటున్నాడు అసలు రేవంత్ రెడ్డి తనకు తాను? ఇదివరకు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఏదన్నా ఊరికి పోతే రూపాయి ఒకరికి టికెట్ ఇంకొకరికి ఇంకో రూపాయి ఉండేది ఉంటే ఇప్పుడు మొగుడి టికెట్ ₹80 చేసి పెళ్ళాం టికెట్ ఫ్రీ చేసిండు అనుకో, నువ్వు 20 పైసలు మాకు బిచ్చమేస్తున్నావా, మెహర్బానీ ఇస్తున్నా అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి? ఇట్లాంటి వాటిని మనము ప్రశ్నించాలి. కేవలము టికెట్ లేకుండా చేసి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల అక్కడ ఆటోలు నడుపుకునేటోళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ ఇల్లు ఎట్లా గడవాలి? వాళ్ళ పిల్లలకు ఫీజులు ఎట్లా వెళ్ళాలి? వాళ్ళు ఆటో నడుపుకునేటోళ్ళ భార్యలు వాళ్ళు కాదా? వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలు కాదా? వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు మహాలక్ష్మిలు కాదా? ఎక్కడైనా కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తా అన్న డబ్బులు ఇయ్యట్లేదు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నది ఇయ్యట్లేదు. ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ చేయాలంటే దానికి బుర్ర వాడాలి. అందరు కలిసి కూర్చొని దానికి ఒక ప్లానింగ్ చేసుకొని 500లకు సిలిండర్ ఇచ్చినప్పుడు సబ్సిడీ ఎంత ఇస్తాం, 2500 ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించాలి. అదే ఫ్రీ బస్ అనుకో, ఉట్టిగానే ఫ్రీగా అనౌన్స్ చేసేసి ఆర్టీసీ లాస్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ నిధులను మళ్లించుకొని మళ్ళీ వాళ్ళ వైపు చేసుకున్నాడు. ఇది రేవంత్ రెడ్డి చీప్ స్ట్రాటజీ. వీళ్ళు ఎట్లయితే ఆయన అన్నాడో లంకె బిందెల కోసం నేను ఈడికి వస్తే లంకె బిందెలు లేకపోయా, లంకె బిందెల కోసం ఎవరు పోతారు ఆలోచించండి. పని చేతగానోడు లంకె బిందెల కోసం ఎత్తుక్కుంటాడు, మ్యాప్ వేసుకుంటారు, ఎక్కడ లంకె బిందెలు ఉన్నాయా అని చెప్పేసి కొందరిని కనుక్కొని అడిగి వెళ్ళి తవ్వుకొని లంకె బిందెలు తెచ్చుకుంటారు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి బూరు వీకి షారుగాయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ ఆడబిడ్డ పైన ఉంది. రజాకర్లని తరిమేసిన ధీశాలులు ధైర్యవంతులు తెలంగాణ ఆడబిడ్డలు. రేవంత్ రెడ్డిని తీసేయడం పెద్ద విషయం కాదు.